హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ఏంటంటే నేను టికెట్ బుక్ చేసుకుందామని చూసినాను. ఫిఫ్త్ రోజు పుష్ప సినిమా గురించే మాట్లాడతాను. అయితే బుక్ చేసుకుందామని టికెట్ రేట్లు కొంచెం ఎక్కువనే, సో దాని గురించే మాట్లాడాలనుకుంటా. సో వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే టికెట్ రేట్లు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా చాలామంది సినిమాకే పోతారు, నేను కూడా మెయిన్గా. కానీ నేను కొంచెం ఎక్కువ సినిమా చూస్తాను, నాకు సినిమా అంటే చాలా ఇష్టం కాబట్టి. అయితే ఆల్రెడీ ఫస్ట్ డే పెరిగిన ₹400 టికెట్స్ దేవరకైనా కానీ RRR కానీ కొన్ని మూవీస్కి 400, 425 పెట్టినప్పుడు మనం ఓకేలే ఈ సినిమా ఇంత బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంది అనుకున్నాం. 400, 425 కలికి కొన్ని ఏరియాలో ₹500 కూడా పోయినాయి. కానీ పుష్పకి ఇది పీక్స్కి అయిపోయింది. ఏ రేంజ్ అంటే ప్రీమియర్ షో టికెట్లో 1000 నుంచి 1200కి పోతుంది అఫీషియల్గా. అదంటే బుక్ మై షోలు చూపిస్తున్న రేటు ప్రకారం. మీకు లాస్ట్లో స్క్రీన్ షాట్స్ అవన్నీ వేస్తాను, చెక్ చేయండి. ఆ రేంజ్లో రేట్లు ఓవర్గా పెంచేశారు. తర్వాత ఏంటంటే నార్మల్ షోస్కి మనం మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే ₹600 తక్కువ పెట్టడం లేదు. 4DX అయితే ₹800 సినిమా. ఎందుకంటే ఈ రేంజ్ టికెట్ రేట్లు నేను ముంబై పోయినప్పుడు చూశాను, బెంగళూరులో చూశాను. మన సౌత్ స్టేట్లో అంతగా లేదనుకున్నా, ఓన్లీ బెంగళూరులో తప్ప. కానీ ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్లో కూడా అమలైంది. ₹400 టికెట్ అనుకుంటేనే వామ్మో వాయమ్మో అనుకున్నాము. కానీ ఇప్పుడు పుష్పకి మరీ ₹600, ₹800 అంటే టూ మచ్. అంటే జనాలు వెళ్తారు వేరంవేరిగా వెళ్తున్నారు కదా అని పెంచేస్తే అది వర్కౌట్ అవుతుంది కదా. ఎందుకంటే పుష్పకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ డే ఓకే, కానీ సెకండ్ డే కూడా అదే రేట్ టికెట్స్ పెట్టారు. దాదాపు November 11th దాకా అదే టికెట్ రేట్లు ఉన్నాయి. సో మీరు చూసుకోండి, సింగిల్ స్క్రీన్స్లో చూడాలంటే ₹350 నుంచి ₹400 ఖర్చు చేయాల్సిందే ఓన్లీ పుష్ప మూవీకి. మరి మీకు ఇది మల్టీప్లెక్స్కి పోతే మీకు ఇంకా ₹600. మీరు ₹600 ఖర్చు పెట్టడంతో అక్కడితో అయిపోతుందా? నలుగురు పోతే మీకు ఎంత అవుతుంది? 2400. అక్కడ పాప్కార్న్ ఒక డబ్బా ₹600 ఉంటుంది, 3000. తర్వాత కూల్ డ్రింక్ మనకు మామూలుగానే 300 ఉంటుంది, మొత్తం 3300. తర్వాత అవి ఇవి ఇంకా ఏమైనా ఉంటాయి, సమోసాలు అంతా కలుపుకొని ₹4000 బ్యాండ్ పడుతుంది ఒక సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు పుష్ప సినిమాకి పోవాలంటే. అది ఫస్ట్ డే. తర్వాత కూడా టికెట్ రేట్లు ఏం తక్కువ లేదు, కానీ ఆ పెంచుకునే రేట్లు తగ్గించారు అంతే. నెక్స్ట్ వీక్ కొంచెం తగ్గుద్ది. సో క్రేజ్ ఉంది కదా అని ఈ రేంజ్లో టికెట్లు పెంచితే ఎలా? మిడిల్ క్లాస్ వాళ్ళు చూడాలా వద్దా అంటే మరి ఏమంటారంటే సినిమా కన్నా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏం ప్రొవైడ్ చేస్తాం ఈ కాస్ట్లో అని చెప్పి ప్రొడ్యూసర్స్ అంటున్నారు. అది నాకు కొంచెం కాంట్రవర్సీ స్టేట్మెంటే. కానీ మరి ఈ రేంజ్లో పెంచుకుంటూ పోతే థియేటర్లు ప్రొజెక్ట్ చేసుకున్నాడు తప్ప ఎవడు ఉన్నాడు. ఏంది మరి ₹1000, $800, $600 అంటే. అదే నేను ఇప్పుడున్న ప్రజెంట్ ప్రకారం హైకోర్టులో ఎవరో కేసు వేశారంట, ఇంత రేట్లు పెంచితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చూస్తారు అని చెప్పేసి. కనీసం ఒక సినిమాకు పోవాలంటే ₹10,000, 10 మంది పోతే ₹10,000 ఖర్చు పెట్టుకోవాలా అనే స్థాయికి చేర్చారని చెప్పి కేసులు వేస్తున్నారు. సో ఆ కేసు ఇప్పటి వరకు నడుస్తుంది, నేను చూస్తున్నా లైవ్లో. సో అది ఎంతవరకు సాల్వ్ అవుతుంది అని తెలియదు. ఒక బీజేపీ ఎమ్మెల్యే గారేమో గట్టిగా స్పందించినట్టున్నారు. ఇదేంది మిడిల్ క్లాస్ వాళ్ళు కనీసం అందానంత దూరంలో సినిమా పెడితే ఎలా అని. నాకు కూడా అదే అనిపించింది. మరీ ఇంత దూరం, ఇంత కాస్టా, టూ మచ్ హెవీ కాస్ట్. అంటే కనీసం మిడిల్ క్లాస్ వాడు ఒక థియేటర్కి పోయి సినిమా చూడలేని స్థితికి తెచ్చేస్తున్నారు. మళ్ళీ ఏమనాలో. ఫ్రెండ్స్, వీడియోలో ఇంతకుముందు చెప్పినట్టే టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటే బుక్ అవ్వట్లేదు. నేను బుక్ చేసే టైంలో గోకుల్ థియేటర్లో ఒకటి, ఎర్రగడ్డ గోకుల్ థియేటర్లో ఓపెన్ అయింది. ఎంత బుక్ చేద్దామన్నా బుక్ అవ్వలేదు. ఏం చేద్దామని చెప్పి సెర్చ్ చేస్తూనే ఉన్నాను, అవలా. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు టికెట్ రేట్ కొంచెం ఎక్కువ కొంచెం చాలా ఓవర్గా టికెట్ రేట్లు పెంచేసినా అనిపించింది. మరి ఇంత టూ మచ్చా? ఎవరైనా చూడకపోతే ఏమవుతుందా అంటే నేను ప్రీమియర్స్ చూస్తే బాగుంటుంది అనే ఒక కోరిక ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో అది ఒక కోరికతో బుక్ చేసుకుంటున్నాను. కానీ నేను ₹1000 బుక్ చేసుకోలేను కదా, ₹700 బుక్ చేసుకుని ట్రై చేస్తున్నాను, కానీ కుదరట్లా. ఎంత చేసినా కూడా అదే ఎర్రర్ అని వస్తుంది. మళ్ళీ థియేటర్ వాళ్ళు ఏమైనా బ్లాక్ చేశారా లేకపోతే ఏమన్నా ట్రిక్స్ ప్లే చేస్తున్నారో తెలియట్లేదు, లేకపోతే ఈ రేంజ్లో బుకింగ్ అవుతుందా నిజంగానే అనేది తెలియదు. ఇంత ట్రై చేసినా ఇదే రిజల్ట్, సంథింగ్ ఎర్రర్ అనేది.
సరేలే అని చెప్పేసి నేను నెక్స్ట్ యాప్లోకి షిఫ్ట్ అవ్వాలి లేదా అని ఆలోచిస్తున్నాను. ఇంకొకటి డైరెక్ట్ యాప్ అని ఒకటి వచ్చిందిగా, దాంట్లో ట్రై చేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నా. చూద్దాం ఫస్ట్ దీంట్లో ట్రై చేసి వర్కౌట్ ఏంటంటే దీంట్లో బుక్ చేసుకుంటాం, లేకపోతే డైరెక్ట్ యాప్లో చూసుకుందాం, అంతే కదా. ఇంకా నేను డైరెక్ట్ యాప్ ఓపెన్ చేస్తా. డైరెక్ట్ యాప్లో ఓపెన్ చేసిన 4th రోజు రాజధాని థియేటర్లో ట్రై చేస్తున్నా. ఇంకా బుక్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా సేమ్ చూపిస్తుంది, కానీ ఇంత క్రేజ్ అయిందిరా బాబు. మరీ టికెట్లు దొరకకపోయినంత రేజు, మరీ ఇంత ఓవర్గా. సో ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ షాట్ చూపించాను కదా, చూడు ఆ రేంజ్లో ఉన్నాయి. మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్స్లోనే 1000 రూపాయలు ఉంది. ఏది ఫ్యాన్ షోనో బెనిఫిట్ షో అంటున్నారు, సింగిల్ స్క్రీన్స్లోనే ఆ రేట్లు ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చూస్తారు, అరే తిక్కలో కూడా పోకు మానేయమంటే. కానీ కొంతమంది ఫస్ట్ డే పోయే వాళ్ళు ఉంటారు కదా, మరి ఈ మచ్ ఆఫ్ కాస్ట్ అంటే అదే దరిద్రం ఏంటంటే నేను కూడా పోతున్నా సినిమా బుక్ చేసుకున్న టికెట్ దేవి థియేటర్లో, అది కూడా 9 o'clock షో. కానీ నేను బుక్ చేసుకుంది 1000 రూపాయల టికెట్ కాదు, 700 రూపాయల టికెట్లు 2 బుక్ చేసుకున్నాను. నేను మా బావ అంటే ఖచ్చితంగా మేమిద్దరమే పోతాం. నేను కూడా పోతున్నా దరిద్రం కొద్దీ, అంటే నాకు సినిమా అంటే పిచ్చి కదా, నేను పోతున్నా. ఇంత కాంట్రవర్సీ చేసి ఇంత టికెట్ల రేట్లు ఎక్కువ పెరిగినాయి కదరా అంటే ఏం చేస్తాం. టికెట్ అంటే సినిమా అంటే పిచ్చి. ఫస్ట్ డే దాటిన తర్వాత ఎవరిని గెలికినామనుకో రివ్యూ చెప్పేస్తున్నారు, ఇంట్రెస్ట్ పోతుంది. సో ఈ మూవీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ప్లస్ ఫ్యాన్ షో ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి పోతున్నాను. సో దానికి కాస్ట్ పెడతారు 100%. కానీ ఇంతకుముందు కొన్ని థియేటర్స్ సినిమా కింద ఈ రేంజ్ కాస్ట్ ఎక్కడ పెట్టలా. బ్లాక్లో పోయినాయి, కానీ మరి అఫీషియల్గానే 1000 రూపాయలు అనేది టూ మచ్. అది రాను ఇంకా ఈ సినిమా వాళ్ళు ఎంత స్థాయికి పెంచుతారనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఈ రేంజ్లో టికెట్ రేట్లు పెంచితే ఇంకా ఓటీటీలో చూసుకుంటారు కొంతమంది. ఓటీటీ లేకపోతే మీ ఉన్నాయి కదా మంచి మంచి వెబ్సైట్స్, వాటిలో చూసుకుంటారు. ఏదో రూల్స్ లేకపోతే ట్రాఫిక్ సైన్స్ అని చెప్పేసి ఏదో వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఆ వెబ్సైట్స్లో చూసుకుంటారు. ఇంకా అంతకుమించి చేసేది ఏముండదు. ఎందుకంటే ఈ రేంజ్లో టికెట్ రేట్లు పెంచితే మనం ఏం మిడిల్ క్లాస్లో పోలేం కదా. ఏదో ఇదొక్క సినిమాకి కదా అని చెప్పి నేను కూడా బుక్ చేసుకుంటే ఏంది ఇంత రేట్లు పెంచారు కదా అని చెప్పి, సరే ఏమనుకుంటాం. నేను పోతున్నా, ఏమన్నా నువ్వు నీతులు చెప్పి నువ్వు పాటించవా అంటే ఇంక నేను ఏం చేస్తాం. టికెట్ రేట్లు ఆ రేంజ్లో ఉన్నాయి. మనమేమో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. మనం మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాను, చిరంజీవి గారి ఫ్యామిలీకి పెద్ద ఫ్యాను. సో ఆ ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే నాకు అలవాటు. 100% చూస్తాను. మెయిన్గా చిరంజీవి గారిది, అల్లు అర్జున్ గారిది, రామ్ చరణ్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, వీళ్ళందరూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడందే మనకు ఇంకా నిద్ర పట్టదు. ఇంక మనం ఏం చేస్తాం, మన ఫ్యానిజాన్ని వాళ్ళు అలా క్యాష్ చేసుకున్నారు, తప్పు లేదు. కానీ నేను కూడా తెక్కలోనే కదా, నేను కూడా బుక్ చేసుకోకుండా ఉండాల్సింది, నేనే బుక్ చేసుకున్నా. ఇక చూసుకోండి అలాంటి తెక్కన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఎట్లా బుక్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యానిజంని అంత వాడుకున్నారు. అది మా లాంటి వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి కంటెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి కంటెంట్ వీడియోస్ వస్తాయని నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.